ఈ మే నెల 2025 మీకు ఎలా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మిశ్రమంగా చెప్పడం జరుగుతుంది. శాసించే బృహస్పతి గ్రహం తన స్థానాన్ని మారుచుకున్నారు. బృహస్పతి 12వ ఇంట్లో ప్రథమార్థం గడిపిన తర్వాత ఈ నెల ద్వితీయార్థంలో మొదటి ఇంటిలోకి వెళ్తున్నారు. సూర్యుడు లాభాల ఇంటిలో ఉచ్చ స్థితిలో ఉంటున్నారు. 11వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల మీరు 2వ ఇంట్లో ఉంటారు. మే 23 వరకు బుధుడు అనుకూలమైన స్థితి, 2వ ఇంట్లో బలహీనమై కుజ సంచారం ఉంటుంది. దీంట్లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అని అంటే స్పోర్ట్స్, అథ్లెటిక్స్ వాళ్ళంతా ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా అదృష్టమైనటువంటి నెల అని చెప్పొచ్చండి. సమాజంలో పెద్ద పెద్ద వారి యొక్క పరిచయాలు పెరుగుతుంది, వారి సలహాలు పొందుతారు, విలువైనటువంటి గౌరవం పొందుతుంది. వ్యాపారవేత్తలకు వ్యాపార ప్రభుత్వం రాయితీ మరియు బ్యాంక్ రుణాలు ఇవన్నీ కూడా అందుతుంది. అమ్మకం మరియు లాభం వారి నైపుణ్యం ద్వారా పెంచుకోవచ్చు. ఉద్యోగుల నుండి మంచి ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. స్నేహితులు సహాయపడతారు. కుటుంబ అవసరాలు నెరవేరుతాయి. బంగారము మరియు విలువైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా మిశ్రమంగా మారుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం,